ఇంటింటి ఆత్మగౌరవాన్ని పేదలు అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి మనందరి పేదల పక్షపాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్ వార్ జరుగుతోందన్నారు. చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పని గాని పథకాలు గాని ఒకటి లేవు. కాబట్టే తనపై వేయించడానికి బాబుకు ఆయన కూటమికి చివరకు గులకరాళ్లే మిగిలాయన్నారు. ఈ యుద్ధంలో ఆ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మరోసారి జైత్ర యాత్రకు సింహ గర్జనతో సిద్ధం కావాలన్నారు. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో నిన్న జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో భారీ జన సందోహాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఫ్యాన్కు 2 ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం అని సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే 5 ఏళ్లు అంటే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి అనేది నిర్ణయించేదని అన్నారు. మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని చెప్పారు. మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. జగన్కు ఓటు వేస్తే, ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయన్నారు. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయన్నారు. ఇది చరిత్ర చెబుతున్న నిజం అని, బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం అని పేర్కొన్నారు. ఫ్యాన్కు ఓటు వేస్తే గ్రామ గ్రామాన పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయని, లేదంటే సచివాలయాల సేవలు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు తథ్యమని పేర్కొన్నారు. మంచి స్కీములు గాని, ప్రజలకు చేసిన మంచి గాని, ఇలాంటి పునాదిరాలు ఏవి కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు. 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పాలన చేశాడంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారా ఇలా 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 ఇలా. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాళ్ళే మిగిలాయి. ఈ చంద్రబాబు కూటమికి మన 58 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు, అలాంటి పునాదిరాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని జగన్ 13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. తెచ్చారా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యమిస్తామని, గ్రామాల్లో సర్పంచులకే అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని జగన్ 13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. తెచ్చారా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యమిస్తామని, గ్రామాల్లో సర్పంచులకే అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి అవసరమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా? విద్యపై పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఫలితాలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దోచింది ఎంత? దాచుకున్నది ఎంత అని నిలదీశారు. రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు జగన్ అని, ఇష్టానుసారం భూములు దోచుకున్నారని తెలిపారు. జగన్ చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉందా? రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు. ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ఆరోగ్యాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది అని చంద్రబాబు మండిపడ్డారు. నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. కేంద్రం మెడలు ఉంచాడా అని మేము అడుగుతున్నా. అంటే కేంద్రం మెడలు వంచడం అంటే నరేంద్ర మోడీ గారి మెడలు వంచాలి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా
నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలుగుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పులి, ఢిల్లీకి పోతే పిల్లి, అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు మాట తప్పాడా లేదా? ప్రత్యేక హోదాలో ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా? ఇదెంత ఒక వారం, ఇదెంత ఒక వారం, ఎన్ని వారాలైనాయి? చేస్తాడా అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా? ఉద్యోగస్తులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చాడా అని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా? డిఏ ఇచ్చాడా? టిఏ ఇచ్చాడా? ఉద్యోగస్తులు బెదిరించాడా లేదా? అందుకే అడుగుతున్నా. మాట తప్పాడు. తమలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. అవునా కాదా? 200 రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? బిల్లు 1000 రూపాయలు. అవునా కాదా? మాట తప్పిన వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పాలన చేరువ చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించారన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజల్ని దోచుకున్నారని ఆరోపించారు. కంకిపాడు ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిన్న రాత్రి నిర్వహించారు. తొలుత లాకుగూడెం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ పాలన చేరువ చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించారని తెలిపారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు తలెత్తుకుని జీవించేలా ప్రభుత్వ పాలన సాగిస్తోందన్నారు. ప్రజల్లో ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష కూటమి వారవలేకపోతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేసి విజయాన్ని అందించాలని కోరారు. ఓటు వేసే ప్రతి వ్యక్తి ఒక ప్రజాస్వామిక శక్తి అని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా భావించి మే 13న ఓటు వేయాలని సూచించారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ శర్మ, విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మదన్ కుమార్ తదితరులతో కలిసి ఓటర్లను జాగృతం చేసే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా భావించి మే 13న ఓటు వేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సప్నీల్ దినకర్ పొండకర్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి దీవిస్తే అభివృద్ధి పరంగా గన్నవరం రూపురేఖలు మారుస్తానని నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, తనకు ఒక అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడంతో పాటు రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలోని హనుమాన్ నగర్ కాలువకట్లపై నిన్న సాయంత్రం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు యార్లగడ్డకు ఎదురేగి పూలమాలతో దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను, అలాగే గన్నవరం నియోజకవర్గంలో తాను చేపట్టబోయే సూపర్ 6 పథకాలను యార్లగడ్డ ప్రజలకు వివరించారు. గన్నవరం నియోజకవర్గంలోని అరాచక శక్తులు ఆట కట్టించడంతో పాటు అవినీతిని అంతం చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తానని, ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు తాను రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రామవరపాడు గ్రామంలోని కాలువ కట్టలపై నివసిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, బందరు పార్లమెంటుకు బాలశౌరికి గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మలింగ చెరువుని వాళ్ళు రిజర్వాయర్ చేద్దామని ఆలోచన చేయకుండా మట్టితో వేరు నేను మాత్రం రిజర్వాయర్ చేసి తీరుతా. అలాగే రామవరపాడు కాలం మీద 4 అడుగుల వంతెన 2 సార్లు మంచి వంతెన పెద్ద వంతెన నిర్మాణం చేసి తీరుతా. ఎనికేపాడు దగ్గర కూడా ఇంకో వంతెన నిర్మాణం చేసి తీరుతా. పోలవరం కుడి కెనాల్ని ఏలూరు కాలనీ అనుసంధానం చేసి తీరుతా. పేద ప్రజలకు, నిజమైన పేదలకి, అర్హులైన వాళ్ళకి 15,000 మందిని ఇళ్ల పట్టాలేద్దామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రభుత్వం వచ్చిన 6 నుంచి 9 మాసాలు ఇచ్చి తీరుతాం. అంతేగాని దొంగల పట్టాలు ఏమో మళ్ళీ రంగం సిద్ధం చేశారు. ఈ నియోజకవర్గంలో దొంగల పట్టాలు పంచడానికి. నేను రెవెన్యూ అధికారులు ఇస్తే తీసుకోండి, ఆ పట్టాలు సరైన అయితే చూసుకోండి. మీకు పట్టాలు వస్తే మొట్టమొదటి హ్యాపీగా ఉండేది నేను అమెరికా నుంచి వచ్చా. కూడు గూడు గుడ్డ ప్రతి మనిషికి ఉండాలని నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు ఆశయాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే అట్ట కాకుండా వైసీపీ నాయకులు పట్టాలు పంచారా, ఈ దొంగల పట్టాలు కానీ గుర్తించండి సోదరులు, మీడియా సోదరులు. మీరు కూడా దాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు. జిల్లాలో వివక్ష లేకుండా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్ సౌరభ్ శర్మ, మదన్ కుమార్ తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేసి వ్యయ పర్యవేక్షణను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సహాయ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ బృందాలు ఎలాంటి వివక్షకు తావులేని వాతావరణంలో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ సమీక్షా సమావేశం నిన్న నిర్వహించారు. 16 విభాగాల నోడల్ అధికారులు హాజరయ్యారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేసి వ్యయ పర్యవేక్షణను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. సహాయ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ బృందాలు ఎలాంటి వివక్షకు తావులేని వాతావరణంలో పనిచేయాలని ఆదేశించారు. ప్రలోభాలకు తావు లేకుండా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు బృంద స్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేయాలని వి జస్టిన్ కోరారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలను పీపీటీ ద్వారా వివరించారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, సౌరభి శర్మ, మదన్ కుమార్ కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూంలోని సివి జిల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఈఎస్ఎంఎస్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా సెల్ అధికారులు సిబ్బందితో మాట్లాడి మార్గనిర్దేశం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని తేదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారితీశాయి. సీఎం జగన్ పై గులకరాయితో దాడి కేసులో తేదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తేదేపా అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావును ఇరికించి అరెస్టు చేసేందుకే పోలీసులు వచ్చారన్న ప్రచారం నగరం మొత్తం వ్యాపించింది. దీంతో సింగ్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి తేదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారితీశాయి. బోండా ఉమా నిన్న రాత్రి 62వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కార్యాలయ పరిసరాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తిరుగుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుమానం కలిగింది. స్వయంగా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ సమీపంలోని వాహనంలో ఉండటంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. నేతలు ఈ విషయాన్ని బోండాకు చెప్పి డివిజన్ సమావేశం వద్దని వారించారు. ఈలోగా దాదాపు 500 మంది కార్యకర్తలు కార్యాలయం వద్దకు వచ్చారు. సీఎంపై రాయి దాడి కేసులో రెండో నిందితుడు ఎవరో చెప్పకుండా పోలీసులు నాంచుతూ ఉండగా ఈ కేసులో ఉమాను ఇరికిస్తారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు కనిపించడం గందరగోళానికి కారణమైంది. కార్యకర్తలు పోగవడంతో చివరికి పోలీసులు తిరుగుముఖం పట్టారు. మంగళగిరిలో నారా లోకేష్ దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని, నారా లోకేష్ ఆదేశాలతోనే తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డిపై దారుణానికి పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ ఆరోపించారు. ప్రస్తుతం వెంకటరెడ్డి చావు బతుకులతో వెంటిలేటర్పై ఉన్నారని, ఘటనపై ఈసీ ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఉండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో గాయపడి తాడేపల్లి మణిపాల హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయిన మేకా వెంకటరెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నిన్న పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంగళగిరిలో నారా లోకేష్ దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని, నారా లోకేష్ ఆదేశాలతోనే తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డిపై దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం వెంకటరెడ్డి చావు బతుకులతో వెంటిలేటర్పై ఉన్నారని, ఈ ఘటనపై ఈసీ ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరిపి నారా లోకేష్ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
జనాదరణ లేకపోవడంతోనే లోకేష్ ఆయన నామినేషన్ వేయలేదని పేర్కొన్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితిలో ఉందన్నారు. మంగళగిరిలో వికృత రాజకీయ క్రీడకు నారా లోకేష్ పాల్పడుతున్నారని అన్నారు. ఈ కేసులో నారా లోకేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే భారీ ధర్నాకు సిద్ధపడతామని పేర్కొన్నారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయి ఉన్నారు. ఇక మేము ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి గారికి యుక్త వయసు వచ్చినటువంటి ఒక పాప, మొన్న మధ్యనే డిగ్రీ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక కుమారుడు. ఎంత దారుణంగా మంగళగిరిలో నారా లోకేష్ తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అనటానికి ఇది పరాకాష్ట. ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా ఏనాడు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగల. గతంలో 2019లో ఇదే ప్రాంతంలో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి నిలబడ్డప్పుడు తాడేపల్లి టౌను, తాడేపల్లి అర్బను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,500 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. మళ్ళా అలాంటి రోజులు వచ్చినాయి. ఇంకా ఎక్కువ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇది జరిగింది అని చెప్పి నేను చెప్పటంలో ఏమాత్రం వెనుకలేదు. మనం చూసినటువంటి వాళ్ళు చెప్పారు, ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా ఉండకూడదు. పొలిటికల్గా రాజకీయంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఏ పార్టీ కూడా పోకూడదు. ఇవాళ వెంకటరెడ్డి గారికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? పిల్లలు, ఫ్యామిలీ. హోపు లేదని చెప్పి ఇప్పుడే డాక్టర్ గారు మేమందరం కూడా చూసిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే హోపు లేదు. కుటుంబం వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తే ఎంత బాధ కలిగిందంటే, సామాన్యమైనటువంటి అతి సామాన్యమైనటువంటి చాలా మంచి వ్యక్తి ఆయన ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఈ చర్యని ప్రజలందరూ కూడా ఖండించాలి. మరి ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఇవి వాస్తవాలన్నీ కూడా వెలికి తీసి వాళ్ళని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నా. కొంతమంది దొరికారని చెప్పి కూడా చెప్పారు, అరెస్ట్ చేశారని. వాళ్ళ వెనకాల ఎవరున్నారో కూడా తీసి ఇలాంటి చర్యలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని తాడేపల్లి టీడీపీ నేతలు దొంతిరెడ్డి, సాంబిరెడ్డి ధ్వజమెత్తారు. లోకేష్ ను అరెస్టు చేయాలన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఆర్కే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వెంకటరెడ్డి ఘటన దురదృష్టకరం, ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. టీడీపీ సానుభూతి పరులు ఈ ఘటనకు కారకులు అంటూ వైసీపీ నాయకులు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎక్కడో ఏదో జరిగితే నారా లోకేష్ పై ఆరోపణలు చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బండి ఆపుకోలేక గుద్దాడని చెప్పేసి అక్కడ స్థానికులు వివరించడం జరిగింది. మరి ఇలాంటి విషయాలను కూడా వైఎస్ఆర్సీపీ శవరాజకీయాలు చేస్తూ లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి, లోకేష్ గారు కుట్రపూరితంగా చేయించారు అని మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. ఏదో సామెత చెప్పినట్టు దున్నపోతు ఈనిందిరా అంటే ఏం దోండ పెట్టింది అన్నారంట. అదేవిధంగా మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం మాకు చాలా విడ్డూరంగా ఉంది. మరి ఇలాంటి విషయాలు వాళ్ళు ముందు తాగారని కొంతమంది, గంజాయి తాగారని కొంతమంది, ఈ 5 సంవత్సరాల నుంచి మీరు సృష్టించిన ముందు తాగి కానీ, మీరు తెప్పించిన గంజాయి తాగి కానీ యువత ఎంత ఆగమైపోతుంది, ఎంత బాధపడుతుంది, ఏ రోజైనా కానీ మీరు వాటి మీద దృష్టి పెట్టారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.